చెప్పుకునేటువంటి గోపిక తమ గోష్ఠి కూడా మాయవురాలుగా ఉండదగినటువంటి గోపిక. ఈ గోపికను కూడా పక్షుల విషయమే చెప్తూ నిద్రలేరు. ఈశు ఈశన్యందు ఆనంచాంతం కలందు పేషల పేర్చడం ఏడ్పిలలో తెలియపెట్టే లోపల ఉండేటువంటి గోపిక ఓ పిచ్చి పిల్ల కీచు ఈశన్యందు ఆనంచాంతం కలందు. కీచు కీచు అని అవ్యక్త ధ్వనితోటి, అవ్యక్త ధ్వని కీచు కీచు అంటే ఏదైనా ఒక సౌండ్ని కనుక అనుకరిస్తూ మాట్లాడితే దానికి అవ్యక్త ధ్వని అంటే హూ అన్నా అనుకోండి. హూ అంటే హూ అని రాసినా హూ రాసినట్టుగా మనం పలకడానికి రాయడానికి తేడా ఉంటుంది. రాయలేదు పదం. మీకు జనాల రామకృష్ణుడు పద్యం చెప్తాడు. ఒక ఆయన వచ్చాక వెంకటదేవరాయ గారి ఆస్థానానికి వచ్చి నువ్వు చెప్పేలోపు నేను రాస్తాను, నువ్వు ఎంత స్పీడ్గా చెప్తావో అంత స్పీడ్గా నేను రాస్తాను అంటే సరే వాళ్ళకి పోటీ వచ్చింది. ఎవరు చెప్తున్నా రాసేస్తున్నాడు. ఆయన పందెంలో ఆయన గెలిస్తే ఆయనకి ఏదో సన్మానం చేయాలి, మీరు ఓడిపోయారు అనుకోవాలి. ఇప్పుడు జనాల రామకృష్ణ గారిని చూశాక కృష్ణదేవరాయ గారు ఆయన వెంటనే పద్యం చెప్పాడు. సరే రాయండి నేను చెప్తానని భూభట బాబాదలపై చెప్పాడు. భూభట బాబాదలపై మొదలు పెట్టాడు. ఈ భూ ఎలా రాయాలో వెంటనే రాస్తారు. బాబాదలపై రాస్తారు కానీ ఈ భూ ఎలా రాయాలి, భూ రాయాలా, భూ పక్కన రకారం పెట్టాలా, భూ రకారం పెట్టాలా, ఇవన్నీ ఆయనకి అర్థం కాదు. మళ్ళీ చెప్పాలి అన్నీ చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా భూభట బాబాదలపై అన్నాడు. అలాగా అది దానికి అవ్యక్త ధ్వని అంటే ఒక దాన్ని మనం చెప్పలేనటువంటిది, దానికి అర్థం లేనటువంటి పదానికి అవ్యక్త ధ్వని. ఇక్కడ కీసు కీసు ఎందు, కీసు కీసు అని ఎందు అన్ని చోట్ల కూడా ఆనెచాకందు, ఆనెచాక అంటే మరి భరద్వాజ పక్షులు, ఈ భరద్వాజ పక్షులన్నీ కూడా కలిసి పేషిన పేర్చడం కీర్తిలో మాట్లాడుకునేటువంటి ఆ మాటలు పేర్చడం, ఆ మాటలకు సంబంధించినటువంటి ఆ ధ్వనులన్నీ కూడా కీర్తిలో వినిపించలేదా. ఇక్కడ భరద్వాజ పక్షులు ఎందుకు చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఈ భరద్వాజ పక్షులు అనేటువంటివి భరద్వాజ అనేటువంటి పేరు కలిగి ఉంది. పక్షులు పక్షులే కానీ దానికి భరద్వాజ అని పేరు. ఇది ఒక ఋషికి పేరు. మన భరద్వాజ ఋషి అని ఉన్నాడు. రామాయణంలో కూడా రాముడికి భరతుడికి వీళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి భరద్వాజ. సరే ఆయన అది కాకుండా వేదంలోనే ఒక భరద్వాజుడు ఉన్నాడు. ఈ భరద్వాజుడు చాలా కాలం తపస్సు చేశాడు. ఒక 100 ఏళ్ళు తపస్సు చేశాడు. 100 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం కావాలి, ఇక్కడ దేవుడు 3 ఏళ్ళు ప్రత్యక్షమై నీకెందుకు ఏం కావాలని నీకు అన్నాడు. అంటే నాకు మళ్ళీ 100 సంవత్సరాలు ఆవేశిస్తున్నాడు అంటే అలాగే ఇస్తానంటే ఆ మళ్ళీ 100 సంవత్సరాల పాటు ఆయన బ్రతికున్నాడు. తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఇప్పుడు నీకేం కావాలి, మళ్ళీ 100 సంవత్సరాలు. ఇలాగ 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగిన తర్వాత ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది. ఎప్పుడు చూసినా ఆవిష్యంలో ఈ 100 మామూలుగా ఒక 100 బతకంటే చాలా విశ్వసించడానికి 300 సంవత్సరాలు ఏం చేశారు అంటే నేను అధ్యయనం చేద్దాం అనుకుంటున్నాను. భరద్వాజే యామంత్ర్య భరద్వాజాయ పేతు ఉత్తమాయుక్త్య కిమేనేనకు యాయితి బ్రహ్మచర్యమేవైన చరేయంతుహోచ. ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా నేను బ్రహ్మచర్యం చేస్తాను. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే వేదాధ్యయనం చేయడం. ఈ వేదాధ్యయనం కోసం 300 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే అయిన తర్వాత 4వసారి ప్రత్యక్షమయ్యాడు ఆయన. భరద్వాజే యామంత్ర్య ఆయన మళ్ళీ ప్రత్యక్షమైన తర్వాత ఎందుకంటే మళ్ళీ నాకు ఇంకా కావాలి అంటున్నాడు. మళ్ళీ ఇంకా ఉన్నాయి. ఏం చేస్తాను అంటే నేను వేదం చదువుకుంటున్నాను. అయితే వేదం చదువుకుంటే వేదం మొత్తం చదివేసేయాలన్నమాట. వేదం మొత్తం అధ్యయనం చేయాలంటే ఎందుకు ఏం చేశాడంటే 3 కొండలు చూపించారు. 3 కొండలు చూపించి వేదం అంటే ఇవ్వకుండా 3 రూప ఏమిటి, ఇది ఋగ్వేద కొండ, ఇది యజుర్వేద కొండ, ఇదేమో సామవేద కొండ. మరి ఇప్పుడు నేను అధ్యయనం చేసింది 300 సంవత్సరాలు అధ్యయనం చేశాను అంటే 3 నుంచి 2 ఇలా ప్రింటింగ్ తీసి చూపించారు. ఇది నువ్వు అధ్యయనం చేశాను.
ఇప్పుడు ఈ చూపించి అధ్యయనం చేసి 300 ఇంటికి 2 సాంతం. మరి ఎంత చదవాలంటే ఇంత పండు ఉంది. అనంత వేదం అనంతమైనది అని చెప్పారు. అటువంటి ఒక అంటే బ్రహ్మచర్యం కోసం వేదాధ్యయనం కోసమని తన జీవితము వెచ్చించినటువంటి వ్యక్తి కనుక భరద్వాజుడు స్మరణీయుడు. అందరూ స్మరణీయుడు, నిత్యం ఆయన స్మరించాలి. అటువంటి భరద్వాజుడి యొక్క పేరు కలిగినటువంటి పక్షులు ఇక్కడ కూర్చున్నాయి. ఏమని కూర్చున్నాయి అంటే వేదములలో చెప్పినటువంటి వేదవేదుడైనటువంటి పరమాత్మను చూడటం కోసం మనమంతా వెళ్ళాలి అని ఆ భరద్వాజ పక్షులు భరద్వాజుడి వలె మేలుకున్నాయి. అంటే భరద్వాజుడు కూడా ఒక జ్ఞానం కలిగింది. అంటే ఇలా పెరగడం వల్ల ఇల్లు ప్రత్యక్షమై వేదములు ఎలా ఉన్నాయని చూపించడం వల్ల ఆయన కూడా వేదములు అనంతంలోనే తెలిసి దీనికోసం మనం ప్రయత్నించడం కాదు, మోక్షం కోసం ప్రయత్నించాలి అనుకున్నాడు కనుక భరద్వాజుడు ఆయన ఆ జ్ఞానం కలిగింది కనుక అందులోనే రాముడికి సేవ చేశాడు. పైగా రాముడికి సేవ చేయడం కంటే కూడా రాముడికి చేసిన సేవ కంటే భరతుడికి చేసిన సేవ ఎక్కువ. భరతుడు అంటే రామచంద్రుడికి మహాభక్తుడు. ప్రథమోదాహరణాయ భక్తి భాగవతం మన వేదాంత దేశంలో ఆ భరతుడి గురించి చెప్తూ భరతనాయ బలం నమోసు తస్మై ప్రథమోదాహరణాయ భక్తి భాగవతం. మొట్టమొదటి ఉదాహరణ భక్తుల్లో ఉదాహరణ చెప్పాలి అంటే మొట్టమొదటి ఉదాహరణ ఎవరి గురించి చెప్పాలి? భరతుడి గురించి చెప్పాలి. ఎందుకోసం అంటే విధుపత్యం అశేషత పృథివ్యా ప్రతితో రాఘవ పాదుకా ప్రభావ. లోకంలో రామచంద్రమూర్తి యొక్క పాదుకలో ఇంత మహాత్మ్యం ఉన్నది అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయన. భరతుడు ఆ పాదుకలు ఆ నెత్తిలో పెట్టుకుని పాదుకలు ఉపయోగించకపోతే మన ఆలయాల్లో పాదుకలు పెట్టుకునే వాళ్ళం కాదు, శనాలు పెట్టుకొని మన నెత్తిలో పెట్టుకునే వాళ్ళం కాదు. ఆనాడు భరతుడు మొదలు పెట్టాడు, ఆయనకు వశిష్ఠుడు ఉపదేశించాడు. అలాగే రామచంద్రమూర్తి యొక్క పాదుకల యొక్క ప్రభావాన్ని లోకానికి చాటినటువంటి గొప్ప మహాభక్తుడు మొట్టమొదటి భక్తుడు భరతుడు కనుక అటువంటి భక్తుడికి సేవ చేసినటువంటి వాడు భరతుడు. అలాంటి భక్తులకు సేవ చేస్తే రాముడికి సేవ చేసినట్టు అని తెలుసుకున్నటువంటి వాడు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు భరద్వాజుడు కనుక ఆ పేరు కలిగినటువంటి ఈ పక్షుల గురించి చెప్తే భరద్వాజుడి గురించి చెప్పినట్లు అవుతుంది కనుక భరద్వాజ పక్షులు తీసుకుని వద చేస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా కూడా మేలుగా ఉంది, భగవద్ విషయంలో మేలుకోనండి అని మనందరికీ చెప్తున్నాయి కనుక తీసుకు ఆ భరద్వాజ పక్షులు చక్కగా కూసుకుంటే భరద్వాజుడు మాట్లాడినట్టే ఉంది కదా, భరద్వాజుడు మనకు ఒక మార్గాన్ని చూపించినట్టే ఉన్నది కదా. కీర్తిలో నీవు వెళ్ళేదా తేలి పెట్టే ఒక పిచ్చిగా కాశు పిరప్పు కలహలప్ప లోపల ఉండేటువంటి కోరికలని ఇంకొక ఏదైనా చెప్పండి గెలవాలి నాకు గుర్తు చెప్పమంటే అప్పుడు చెప్తున్నాను. పక్షులు కూస్తున్నాయంటే పక్షులు మన జాతికి కావాలని అనుకుంటున్నాం. అసలు మన గోపాల జాతిలో వాళ్ళే తెల్లవారుజామున లేచారు అనుకుంటారు. లేచి ఆ గోపికలంతా కూడా ఏం చేస్తున్నారు అంటే తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానం చేసిన తర్వాత పెరుగు చిక్కుతూ ఉన్నారు. ఆ పెరుగు చిక్కుతూ ఉన్నప్పుడు ఆ కాడు పెట్టి చిక్కుతూ ఉంటే వాళ్ళ మెడలో కాసు అని పిరక్కుని 2 రకాల మాంగళ్యాల్లో ఉండేటువంటి 2 రకాలైనటువంటి మాంగళ్యాలు. ఆ 2 రకాల మాంగళ్యాలు ఎట్లా ఉంటాయి? ఒకటేమో అచ్చుకున్నట్టుగా ఉంటుంది, ఇంకొకటి కొంచెం ఎత్తుగా ఉంటుంది. వీటికి కాసు పిరక్కు అని పేరు. ఇవి 2 మెడలో ధరించినటువంటి ఆ మాంగళ్యాలు ధరించినటువంటి వాళ్ళు. అది మెడలో వీళ్ళు కష్టపడి లాగుతూ ఉంటే అవి మెడలో కదిలి అదొక ధ్వని అనుకుంటుంది. కాసు పిరక్కు కలహలప్ప. ఆ మెడలో ఉండేటువంటి మాంగళ్యాలు గలగల అని సౌండ్ చేస్తున్నాయి. వీళ్ళు కదులుతూ ఉంటే కైపేరుతు వీళ్ళు ఏం చేస్తున్నారు? చేతులతోటి ఆ కవ్వాన్ని పట్టుకొని చెబుతున్నారు. కైపేరుతు చేతులు ఎత్తి పట్టుకొని ఆ కవ్వాన్ని చెబుతూ ఉన్నారు. భాష నలుగురేలా వచ్చాయి. వాళ్ళ ఉండేటువంటి కేశ భాష నుండి అవి విడదీపోతున్నాయి. అంటే చక్కగా ముడిగడుతూ ఉంటే వీళ్ళు అటు ఇటు కదులుతూ ఇలా కదులుతూ ఉంటే పైన కట్టుకున్నటువంటి ముడిపోతుంది. ముడిలో వాళ్ళు పూలు కూడా పెట్టుకున్నారు, వాసన కలిగిన పూలు పెట్టుకున్నారు. అసలు వాళ్ళ కేశ భాషలే వాసన కలిగి ఉన్నాయి. భాష నలుగురేలా ఆడిచ్చాయి. వీళ్ళు గోపస్తులు ఆడిచి అంటే గోపికలు. ఈ గోపికలు ఉండేటువంటి శివులే మంచి వాసన వస్తాయి. ఆ వాసనే చాలా గొప్పది. వాళ్ళు వాసన కోసం పూలు పెట్టుకున్నారు. ఆ పూలు అనుకుంటున్నాయి మా వాసన గొప్పదా వీళ్ళు తల వాసన గొప్పదా అంటే తల
తల వాసన దీనికి వచ్చినా దీని వాసన తలకు వచ్చినా మొత్తం మీద ప్రపంచం అంతా కూడా ఆ వాసన కమ్ముతూ ఉంటుంది అర్థం. వాసన నలుగురే రావచ్చు. అలాగే వాళ్ళు ఇలా చురుకుతూ ఉంటే ఆ కొప్పులు విడిపడిపోయి ఆ పువ్వులన్నీ జారిపోయి దాంట్లో నుంచి పూల వాసన వాళ్ళ కేశవాసుడి వాసన ఇదంతా కూడా మొత్తం వ్యాపించి ఉంటుంది. వాసన నలుగురే ఆశ్చర్య మధ్యన ఓష పడుతా ఆ కవ్వంతో చిలుకుతూ ఉంటే ఓషే పడుతా గొప్ప ధ్వని ఏర్పడుతుంది. ఆ ధ్వని ఎలా ఉన్నది అంటే ఆ కవ్వం పెరుగులో పెట్టి గట్టిగా చిలుకుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి పెరుగు చిలికేటువంటి ధ్వని, తాడు అడుగుతూ తిరుగుతుంటే తాటి ధ్వని, వీళ్ళు కదులుతూ ఉన్నప్పుడు వీళ్ళ గాజుల మోతలు, వీటితో పాటు వీళ్ళ మెడలో వేసుకునేటువంటి నాగలేపు కలగలరు, వీటన్నిటితో పాటు వీళ్ళు ఉద్గాయన అరవిందలోచనం అని వీళ్ళు నోరు మామూలుగా ఉన్నట్లు వీళ్ళు కూడా గోవింద రామోదర మాధవేతి, వీళ్ళు కూడా గోవింద రామోదర మాధవ అంటూ భగవన్నామస్మరణ చేస్తూ చిక్కుతూ ఉంటే దోషాలైన వరదగ్ని విమధ్యమానే దోషాలయేషు దరిబంధన తీవ్ర దోషాలి విధసతే కరుభశ్రకుంభాః శాంతి శేఖర విభో నమస్ప్రభా అని అన్నం చెప్పినట్టుగా వీళ్ళు ఆ విధంగా చెబుతూ ఆ గానం చేసుకుంటూ ఇవన్నీ కూడా ఆకాశానికి అడుగుతూ ఉంటాయి. ఇదంతా వినలేదా? ఆశుపిరపు కలపక్నేదేందు వాచనముండ రాజ్యం మధ్యన రోషపడుతూ తరిగడం కేట్లయో నాయహపెండి నాయ్. మరి ఇవన్నీ విన్నాం, బాగానే ఉంది. నేను లేకపోతే మాత్రం ఏమైంది మీ గోష్ఠికి? మీరేదో లేచి వ్రతం చేస్తున్నారు కదా, నేనేదో ఏకాంతంగా ఉన్నానంటే ఇక్కడ కాదమ్మా, నాయహపెండి నాయ్. నువ్వు నాయకురాలుగా ఉండగలిగినట్టుగా మా గోష్ఠికి ఒక నాయకురాలుగా ఉండగలిగినట్టుగా నాయకుడుగా ఓ నాయకుడుగా పెట్టుగా స్త్రీలలో ఉత్తమమైనటువంటి దానా అంటే ఉత్తమ నారీణ ఉత్తమ వధువు. సీతను ఎలాగైతే అంటామో మనం అలాగే నారీణ ఉత్తమ వధువు అని అన్నట్టుగా పెట్టుగా ఆయన పెట్టుగా గొప్ప స్త్రీరత్నం. అలాంటి దానా ఆయన పెట్టుగా మేము ఏం చేస్తున్నామంటే గానం చేస్తున్నాం. నారాయణమూర్తి కేశవని పాడు, నారాయణమూర్తి అయినటువంటి కేశవుని మేము పాడుతున్నాం, గానం చేస్తున్నాం. ఇక్కడ నారాయణ శబ్దాన్ని కేశవ శబ్దాన్ని ఎందుకు ఉపయోగించారు మాట్లాడుకోవాలంటే ఈ రెండు కూడా చాలా ప్రభావం కలిగినటువంటి నామం. ఇప్పుడు కేశవాది నామాన్ని చెప్పకపోతే పూజ పూర్తిగా ప్రారంభమైన కేశవ అని ప్రారంభించాలి. ఎవరైనా సరే ఏ సంప్రదాయస్తులైనా సరే వీళ్ళు వాడిగా కేశవ నారాయణ అని ప్రారంభించాలి. కేశవ నామం పక్కనే నారాయణ నామం ఉంటుంది. ఈ నామం నారాయణ నామం అనేటువంటిది అసాధారణమైనటువంటి భగవంతుడికి ఉండేటువంటి పేర్లలో అసాధారణమైనటువంటి నామం నారాయణ. ఈ కేశవనామం అనేటువంటిది ఈ చతుర్వింశతి వ్యూహ వృత్తులలో కేశవనామం మొట్టమొదటి. అందుకని ఈ రెండు నామాలు చెప్తే అన్ని చెప్పినట్లే అనేటువంటి ఉద్దేశంతో నారాయణ కేశవ అనేటువంటి రెండు పదాలు ఆండవ వారు ఈ భాషలో ప్రయోగించారు. ఇంకా నారాయణ మూర్తి కేశవని పాడు. ఇప్పుడు ఈ కేశవుడు అనే చూపించడంలో ప్రధానంగా కేశవ నామమే కాదు, కేశవుడు అంటే కృష్ణ పరమాత్మే కేశవుడు. ఈ కేశి అనేటువంటి రాక్షసుడిని సంహరించిన వాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ స్మరణ ఈ కేశవ నామంలో ఉంటుంది. కేశవుని కాదు. ఈ కేశవ అనేటువంటి శబ్దానికి రెండు మూడు రకాలైనటువంటి అర్థాలు చెప్తారు. ఒకటి, కేశి అనేటువంటి రాక్షసుని సంహరించాడంటే కేశవుడు అని పేరు. అందమైనటువంటి జుట్టు కలిగిన వాడు కనుక కేశవుడు అని పేరు. దాంతో కూడా కైకి బ్రహ్మణ ఈశోహం సర్వదేహిన ఆనంగే సంభూతం తస్మాత్ కేశవనామా అని భగవంతుడు కేశవాని పేరు వచ్చిందంటే కా అంటే బ్రహ్మకు పేరు, ఈశ్వరుడికి ఈశ్వరుడు పేరు. ఈ బ్రహ్మము ఈశ్వరుడికి కారణభూతుడైనటువంటి వాడు కనుక ఈ నారాయణుడికి కేశవుడు పేరు. కనుక ఇది అర్థం ఉన్నది కనుక కేశవని పాడు. కృష్ణ పరమాత్మ అయినటువంటి కేశవుడు ఎవరైనా అంటే నారాయణ మూర్తి. నారాయణుడు ఒక రూపం ధరిస్తే అది కృష్ణుడు. నారాయణ మూర్తి కేశవని. నారాయణుడు అంటే నారాయణుడు అంటే ఏ అర్థం చెప్పాలి అంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్ముడు నారాయణుడి పేరు. ఆ సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు మనందరినీ ఉద్ధరించడం కోసమని ఒక కృష్ణుడి రూపంలో వచ్చి ఇక్కడ ఉండేటప్పటికీ నారాయణ మూర్తి కేశవం. ఆ నారాయణుడి యొక్క ఒక మూర్తి, ఒక రూపం, ఆ
ఆ రూపం ఈ కృష్ణుడు కనుక ఈయన కేశవి అనేటువంటి రాక్షసుని సంహరించాడు కనుక కేశవని పాడము, అటువంటి కృష్ణ పరమాత్మ అయినటువంటి కేశవుని పాడము మేము పాడుతూ ఉన్నప్పటికీ కేటే వ్యక్తియో ఇంకా ఈ గానాన్ని వింటూ కూడా ఇంకా బొడుగులో కేటే వ్యక్తియో కేశవుడు కదా నీ దగ్గర గొప్ప తేజస్సు ఉందమ్మా, తేజస్సు కలిగినదా. తేజస్సు కలిగి ఉండడం అంటే ఏమిటి అంటే నీ దగ్గర ఉండేటువంటి తేజస్సు సాక్షాత్తు భగవంతుడే. తేజస్సు అంటే ఏమిటి? మనం భగవంతుని ఎలా పూజించాలి అంటే అసలు బ్రాహ్మణులు అయినటువంటి వారు పూజించేటువంటి పద్ధతి అంతా కూడా తేజస్సునే పూజిస్తారు. బ్రాహ్మణులు దేని పూజించాలి? బ్రాహ్మణులు ఒక్కరు కాదని మనం అంతా కూడా తేజస్సునే పూజిస్తాం. ఏ తేజస్సును పూజిస్తాం? పొద్దున్నే లేస్తే తేజస్సును పూజిస్తాం. ఆ తేజస్సు అంటే సూర్యుడు అనేటువంటి తేజస్సు. ఆ సూర్యుడు అనేటువంటి ప్రత్యక్షమైనటువంటి సూర్యుడికి ఏదైనా అందరూ అర్ఘ్యప్రదానం ఇస్తారు. అర్ఘ్యప్రదానం ఇచ్చేటువంటి ఆ సూర్యుడు తేజోమూర్తి. తేజోమూర్తి ఆయన ఎలా లేడు అంటే ఆయన ఆ సూర్య మండలంలో భగవంతుడు చేరడం వలన ఆయన తేజోమూర్తి. లేకపోతే భగవంతుడు లేకపోతే తేజోమూర్తి వాడు కదా. అందుకని చెప్తారు త్యాగరాజ స్వామి చెడిపోకే మనస చెడిపోకే మనస చంద్రమాకాండ మధ్యమండలమున చందే ఉండేది రాముడొకడు ఊరగా చెడిపోకే మనస. చండ మార్తాండ మధ్య మండలం. చండమార్తాండం అంటే సూర్యుడు. చండ మార్తాండ మండలం అంటే సూర్యమండలం. ఆ మధ్యలో చెలగేటువంటి వాడు, ఆ మధ్యలో ఉండేటువంటి వాడు అంటే ఉండేది రాముడు. ఆ సూర్యమండలంలో ఉండేవాడు రాముడు అన్నారు. జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. ఆ సవితృమండల సూర్యమండల మధ్యలో ఉండేటువంటి వారు అంటే సాక్షాత్తు నారాయణ. ఆయన ఉండడం వల్లనే అది తేజోవరణం అయింది. ఆ తేజస్సుని ధ్యానం చేసేటప్పుడు రోజు గాయత్రి మంత్రం చదివేటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గాయత్రి మంత్రంలో ఎలా ప్రవేశిస్తున్నారు అంటే సవితుడు వరేణ్యం భర్గః. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి తేజస్సుని నేను ధ్యానిస్తున్నాను. ఆ తేజస్సు ఆ బుద్ధులన్నింటి కూడా ప్రేరేపించాలి. ఫలాని దేవుడు ఫలాని వాడు చెప్పడం. ఆ తేజస్సు అంటే భగవంతుడే శ్రీమన్నారాయణుడే కదా. అటువంటి దేశం వల్ల తేజోమూర్తి అయినటువంటి భగవంతుడే నీకు కలిగినదా. నీవు నిరంతరం ఆయన్ని ధ్యానం చేస్తున్నావు కదా, ఒక సూర్యుడు వల్ల నీవు కూడా ఉన్నావు అన్నమాట. కనుక ఆ దేశం వల్ల ఇక్కడ ఓ తేజస్సు కలిగినటువంటి ఒక గోపిగా ఈ తలుపు తీసి మా గోష్ఠిలో చేరి మాతో పాటు చేరి మా అందరం కలిసి వ్రతం చేద్దాం అని